భారతదేశం సత్తాను పాకిస్తాన్కే కాకుండా ప్రపంచానికి తెలియజేసింది ఇండియన్ ఆర్మీ అని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించిందని కొనియాడారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన భారత త్రివిధ దళాల సైనికులకు మద్దతు తెలుపుతూ పార్వతీపురంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని శాఖల ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పౌరులు భారీగా పాల్గొన్నారు. ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి కిరాతక దుష్కి ప్రతీకగా సైన్యానికి మేమున్నాం, ఈ దేశ పాలకుల వెంట మేమున్నామని చెప్పి ప్రతి భారతీయుడు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఈవేళ యావత్ భారతదేశం అంతా కూడా తిరంగా ర్యాలీ జరుగుతుంది. ఈవేళ మన కూటమి ప్రభుత్వం ఈవేళ విజయవాడలో అద్భుతమైన బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. వారికి కూడా ఈ యాత్ర సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుందా, అసలు చైనా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుందని ప్రతి భారతీయుడు మదిలో మెదిలిన మాటలకి కరెక్ట్ అయిన ఆన్సర్ ఈవేళ భారతదేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ చేసి పాకిస్తాన్ కాళ్ళ బేరానికి తెచ్చి వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియజేశాం. మన శక్తి వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియజేశాం. మనం ఈ రోజు ఈవేళ పిరికి పందల్లాగా యుద్ధం స్టార్ట్ అయితే అధ్యక్షుడు బంకర్ లోకి వెళ్ళిపోయాడు. ఆ దేశ ఏదైతే జనరల్ ఉన్నాడో మునీర్ అలీ మునీర్, ఆయన కూడా బంకర్లు విదేశాలకు పోయాడు. అలాంటి దుష్టమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలకు ఈవేళ బుద్ధించే విధంగా ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి కిరాతక దుష్కి ప్రతీకగా సైన్యానికి మేమున్నాం, ఈ దేశ పాలకుల వెంట మేమున్నామని చెప్పి ప్రతి భారతీయుడు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఈవేళ యావత్ భారతదేశం అంతా కూడా తిరంగా ర్యాలీ జరుగుతుంది. ఈవేళ మన కూటమి ప్రభుత్వం ఈవేళ విజయవాడలో అద్భుతమైన బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తుంది. వారికి కూడా ఈ యాత్ర సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. భారతదేశం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుందా, అసలు చైనా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుందని ప్రతి భారతీయుడు మదిలో మెదిలిన మాటలకి కరెక్ట్ అయిన ఆన్సర్